కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుపై పురంధేశ్వరి ఛార్జ్ షీట్ విడుదల చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు నెరవేర్చలేని ఎమ్మెల్యేకు ఓటు అడిగే హక్కు లేదన్నారు. ఐడియల్ భూములను ఎమ్మెల్యే అనుచరులు కబ్జా చేశారన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించి తిరిగి చేర్చలేదన్నారు. చెరువులు, నాలాలు, పార్కుకు సంబంధించిన స్థలాలను కబ్జా చేసి ఎమ్మెల్యే అనుచరులు నిర్మాణాలు చేపడుతున్నారని తెలిపారు. అర్హులకు 9 ఏళ్లుగా రేషన్ కార్డులు ఇవ్వలేదని, డబుల్ బెడ్రూమ్ విషయంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. ప్రశ్నించే వారిపై బెదిరింపులకు దిగుతూ అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఎందుకంటే గడిచిన 2 పర్యాయాలు కూడా ఒక పార్టీకి వారు ఆశీర్వదించి వారిని అధికారంలోకి తీసుకుని వచ్చిన ఏదైతే అనేక వాగ్దానాలు ఆ పార్టీ చేసిందో, ఒకసారి మాట తప్పారు కదా, రెండవసారి నిలబెట్టుకుంటారేమో అనేటువంటి భావనతోటి ప్రజలు మరి నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్కి ప్రజలు ఓటు వేయటం జరిగింది. కానీ అవన్నీ కూడా నీటి మూటలుగా మిగిలిపోయాయనేటువంటి విషయాన్ని ఈ మధ్యనే ప్రజలు నెమ్మదిగా గుర్తిస్తున్నారు అని చెప్పి మేము భావిస్తున్నాము. అదేవిధంగా ప్రజలకి మేము తెలియజేసేటువంటి విషయం ఏమిటంటే, భారతీయ జనతా పార్టీ అదేవిధంగా మరి జనసేన కూడా ప్రజా సమస్యల మీద దృష్టి సారిస్తూ ఏవైతే ప్రజా సమస్యలు ఉన్నాయో వాటి మీద గళం విప్పి ధైర్యంగా మాట్లాడేటువంటి సామర్థ్యం కలిగినటువంటి పార్టీలు ఈ 2 కూడా. మరి ఆ పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థిగా సోదరులు ఉంటూ మరి ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగింది. ఆ హామీలని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. అందుకనే వారి మీద ఛార్జ్ షీట్ ప్రారంభించడం జరుగుతుంది. ఒకటి ఏంటంటే, కేపీహెచ్పి కాలనీలో ఎల్ఐజీ వెంచర్ 2లో 630 ఇళ్ళు ఉన్నాయి. వాటిని ఫైనలైజేషన్ ప్రైస్ నేను చేయిస్తాను అని చెప్పి వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఫస్ట్గా ఎమ్మెల్యే అయిన ఈ రోజు వరకు కూడా దాన్ని నెరవేర్చలేదు. మరి ఇప్పటి వరకు కూడా నెరవేర్చలేదు. మరి దాని మీద మేము దాన్ని దోషిగా ప్రకటిస్తున్నాం. అట్లాగే ఐడిపిఎల్ భూములు మీకు తెలుసు, అక్కడ ఆయన బినామీల పేరుతో అది ఆక్రమణ జరిగింది. ఈ రోజున మీరు అక్కడికి వెళ్తే